కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాటలు రాయబడతా ఉన్నాయి. మరి దేవునికి వాక్యం ధ్యానం చేసుకుందాం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించేదను, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించేదను అని చెప్పేసి అని కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. చూడండి పిల్లలు, ఆలోచనకర్త అంటే అడ్వైజర్, అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయకూడదు అనేటువంటి మాటలు మనకు అడ్వైజ్ చేసేటువంటి సలహాదారుని ఏమంటామంటే ఆలోచనకర్త అని అంటాం. ఆలోచనకర్త మరి బైబిల్ గ్రంథంలో మనకి నిత్య జీవితంలో కూడా చాలామంది ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఈ ఆలోచన గురించి ఏమని చెప్తున్నా ఒకసారి చూసినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం ఈ మాటలు రాయబడుతున్నాయి. ఏమిటంటే పిల్లరా, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము. దేవుడు యొక్క మాట ఇది. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము. ఆలోచన చెప్పడం అనేది అది కంప్లీట్గా దేవుని స్వాధీనంలో ఉంది, దేవుని ఆధీనంలో ఉంది. ఇస్తే మనకి దేవుడే ఇవ్వాలా, దేవుడే మనకి ఆలోచన చెప్పాలా. అందుకే దావీదు భక్తుడు ఒకసారి రాస్తా ఉంటాడు, నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పమంటున్నాడు, నేను చేయవలసిందని నాకు బోధించమంటున్నాడు. చాలా నిజంగా దావీదు మన జీవితంలో అందరికీ కూడా చాలా మాదిరికరమైన భక్తుడు అండి, మాదిరికరమైన విశ్వాసి, మాదిరికరమైన పరిశుద్ధుడు. ఎందుకంటే ఆయన దేవుడిని అడగకుండా, దేవుని యొక్క ఆలోచనను తీసుకోకుండా ఏ పని కూడా చేయలేదని చెప్పేసి అని ఆయన జీవిత చరిత్ర చెబుతూ ఉంది. స్తోత్రం కలుగును గాక. మరొక భాగాన్ని చూసినట్లయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం కనుక చూసినట్లయితే వాక్యం అలా సెలవిస్తుంది. యెహోవా ఆత్మ, ఏ ఆత్మ అండి? యెహోవా ఆత్మ. ఆత్మ ఎలాంటిదంటే జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. యెహోవా ఆత్మ అంట జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అంట. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఏమండి, మొదటిది ఏమని రాయబడుతుంది? జ్ఞానానికి వివేకానికి ఆధారమయ్యే ఆత్మ యెహోవా ఆత్మ. రెండవది ఆలోచనకి బలమునకు కూడా ఆధారం అయ్యే ఆత్మ అంట దేవుని ఆత్మ అంట. అలాగే తెలివిని యెహోవా యందు భయభక్తులను పుట్టించు ఆత్మ. చూడండి, తెలివిని యెహోవా యందు భయభక్తులను పుట్టించు ఆత్మ యెహోవా ఆత్మ. దేవుని ఆత్మే మనకు సలహా ఇవ్వాలి, దేవుని ఆత్మ మనకు బలము, దేవుని ఆత్మ మనకు ఆలోచన చెప్పాలి, దేవుని ఆత్మ మనకు తెలివిని అనుగ్రహించాలి. అది యెహోవా ఆత్మ. మరొకసారి చదువుతాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. ఏంటంటే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడలను భయభక్తులను పుట్టించు ఆత్మ అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఒక మాట ఏం తెలుసా? ఆలోచనకర్త, సమాధానకర్త అని చెప్పేసి అని దేవునికి పేరుంది పిల్లల. స్తోత్రం కలుగుగాక. అలాగే మరొక భాగం చూసినట్లయితే కీర్తనలు 73వ కీర్తన 24వ వచనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందు. కీర్తనకారుడు ఏమని రాసినాడని? నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు. ఇది ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఆలోచన చేత నడిపించేటువంటి భాగ్యం ఉండాలండి. ప్రతి ఒక్కరం కూడా మనుషులు ఆలోచన చెప్పడం కాదు, కానీ దేవుని ఆలోచన చెప్పడం నడిచేటువంటి భాగ్యం మనకి కలగాలి. ఎవరైతే దేవుని ఆలోచన చెప్పడం నడుచుకుంటారో, ఎవరికైతే దేవుడే సర్వశక్తుడు, దేవుడే ఆలోచనకర్తగా ఉంటారో, వారందరూ కూడా ఖచ్చితంగా ఈ భూలోకంలో దీవించబడిన వారు, ఈ భూలోకంలో ఆశీర్వదించబడిన వారు అండి. తెలివిని కలుగజేసేది దేవుని ఆత్మ, వివేచన కలుగజేసేది దేవుని ఆత్మ, ఆలోచన ఇచ్చేది దేవుని ఆత్మ, బలమునిచ్చేది దేవుని ఆత్మ, మరి తెలివిని కలిగించేది దేవుని ఆత్మ, దేవుడు అంటే భయభక్తులు కలిగించేది కూడా దేవుని ఆత్మే. ఎవరైతే ఈ ఆత్మ కలిగి ఉంటారో ఉదయకాల సమయం వారు చాలా ధన్యులు అని చెప్పేసి అని దేవుని యొక్క సేవకుడిగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. మరొకసారి చదువుదామండి. కీర్తనల 16వ అధ్యాయం 27వ వచనంలో రాయబడుతున్న మాట ఏంటంటే, నాకు ఆలోచనకర్త అని యెహోవాను స్తుతించెదను. మనం దేవుని స్తుతించాలి. ఎందుకంటే ప్రతి విశ్వాసి ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారో, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తారో, వాళ్ళకి ఆ గ్రంథ లేఖనాల్లో నుంచి ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచన కలుగజేసే ఆత్మే యెహోవా ఆత్మ. అట్టి ఆత్మ ఈ ఉదయకాల సమయంలో నీకు తోడుగా నేను నడిపించును గాక, నిన్ను బలపరచును గాక, దేవుడు నీకు ఆలోచనకర్తగా ఉండును గాక. ఆమె కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రియురా, పరిశుద్ధుడ ప్రేమగలతో నీకు వందనాలు తండ్రి. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను అని నీ వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మరి వాక్యం ఉన్నటువంటి ప్రియులు నాయన, మరి బిడ్డలకు నాయన, పురుషులకు, స్త్రీలకు, చిన్నపిల్లలు, యవనస్తులకు ప్రభువా, ఎవరు ఆలోచనకర్తగా ఉంటున్నారో ఒకసారి ఆలోచన చేసుకుని తండ్రి. ఆయన వారి జీవితాల్లో మనుషులు కనుక ఆలోచనకర్తలుగా ఉంటే అది దానివల్ల వారికి ప్రయోజనం లేదు ప్రభువా. కనుక తండ్రి, మా తండ్రివైన దేవుడుగా దేవా, తెలివి జ్ఞానం కలిగేసే ఆత్మ నీ యందు ఉన్నది ప్రభువా. అటు ఆత్మను కలిగినటువంటి మాకు మీరు ఆలోచనకర్తగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా,
జ్ఞానం చేత, తెలివి చేత, వివేక చేత నింపండి ప్రభువా. నీ యందు భయభక్తి చేత నింపండి ఆయన. మీ ఆలోచన మమ్మల్ని అందరూ నడిపించమని, మరి ముఖ్యంగా ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని నీ ఆలోచన నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం.